బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఇనకుదురు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై మరో కేసు నమోదవగా రావణ్ ను కాకినాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. అయితే రావణ్ ను స్టేషన్ కు తీసుకొచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న జనసేన శ్రేణులు స్టేషన్ వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రావణ్ ను అరెస్టు చేయగా అతన్ని లీగల్ టీమ్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. దీంతో వారిని స్టేషన్ లోకి పోలీసులు అనుమతించారు. అయితే అదే సమయంలో జనసేన లీగల్ టీమ్ ను కూడా స్టేషన్ లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు జనసేన నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్టేషన్ ముందు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయగా వాటిని నెట్టుకుంటూ జనసేన శ్రేణులు స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఇనకుదురు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు. లహరి కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని ఇనకుదురు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూట్యూబర్ రావణ్ అరెస్టు వ్యవహారం ఒకసారిగా రాజకీయ రంగు పులుపుకోవడంతో పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో నమోదైనటువంటి కేసు ఆధారంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం, తదనంతరం స్టేషన్ కు తరలించడం ఈ పరిణామాలకు దారితీసింది. ఈ ఘటనకు ముందు సోషల్ మీడియాలో ప్రసారమైనటువంటి వీడియోలు, వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ వీడియోల్లో పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో పలు ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అదే క్రమంలో సంబంధిత వ్యక్తిపై ఫిర్యాదులు పెరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా కాకినాడలో ఉన్నటువంటి రావణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని మచిలీపట్నం స్టేషన్ కు తీసుకొచ్చారు. స్టేషన్ కు అతడు తీసుకొచ్చిన విషయం బయటకు తెలియడంతో జనశ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కించింది. ప్రారంభంలో ఇది సాధారణ నిరసగా ఉన్నప్పటికీ కూడా కొద్ది సమయానికే జనసమూహం పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించి అదనపు బలగాలను రప్పించారు. రావణ్ తరఫున లీగల్ టీం ముందుగా స్టేషన్ లోకి వెళ్లి పోలీసులు నిర్వహిస్తున్నటువంటి విచారణ ప్రక్రియను పరిశీలించింది. అయితే అదే సమయంలో జనసేన తరఫున కూడా లీగల్ టీం లోపలికి అనుమతించాలని నేతలు డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాల మధ్య సమన్వయం లేకపోవడం, పోలీసులు ఒక వర్గానికి మాత్రమే అనుమతి ఇచ్చారన్న భావనతో ఆందోళన మరింత పెరిగింది. స్టేషన్ గేటు వద్ద పోలీసు బారికేడ్లు ఏర్పాటు చేయబడ్డాయి. పరిస్థితిని నియంత్రించడానికి సివిల్ పోలీస్ తో పాటు రిజర్వ్ ఫోర్స్ ను కూడా మోహరించారు. అయితే కొంతమంది ఆందోళనకారులు బారికేడ్లను నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు జనసేన కార్యకర్తల మధ్య కొద్దిపాటి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎందుకు అనుమతించట్లేదు, సమానంగా వ్యవహరించాలి అనే నినాదాలు అయితే వినిపించాయి. ఈ సమయంలో పోలీసు అధికారులు శాంతి భద్రతల దృష్ట్యా సమయాన్ని పాటించాలని కూడా విజ్ఞప్తి చేశారు. చట్ట ప్రకారం విచారణ కొనసాగుతోందని, ఎవరూ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని కూడా సూచించారు. అయినప్పటికీ కూడా ఉద్రిక్త వాతావరణం కొద్దిసేపు కొనసాగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు డీఎస్పీ స్థాయి అధికారులు అక్కడికి చేరుకొని చర్చలు ప్రారంభించారు. ఈ ఘటన వెనుక ప్రధాన కారణం సోషల్ మీడియా ప్రభావం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై వ్యక్తిగత వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు వేగంగా వైరల్ అవుతున్నాయి. వాటిపై తక్షణ స్పందనలు రావడం, ఫిర్యాదులు నమోదు కావడం, ఆపై అరెస్టులు జరగడం వంటి పరిణామాలు ప్రారంభమవుతున్నాయి. ఇదే తరహాలో రావణ్ వ్యవహారం కూడా వేగంగా రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.
ఇక పోలీసులు ఈ కేసును సాధారణ న్యాయ ప్రక్రియ ప్రకారం విచారిస్తున్నట్లు కూడా సమాచారం. వ్యక్తిగత వ్యాఖ్యలు, సోషల్ మీడియా కంటెంట్, అందులో ఉన్నటువంటి ఆరోపణల స్వభావం ఆధారంగా సెక్షన్లో నమోదు చేసినట్టు తెలుస్తుంది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచే ప్రక్రియకు ముందు స్టేషన్లో విచారణ, రిమాండ్ ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు జనసేన శ్రేణులు తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో లీగల్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, అన్ని వర్గాల లీగల్ టీములను సమానంగా అనుమతించాలని కూడా వారు కోరుతున్నారు. ఈ అంశం కూడా వివాదానికి కారణమైంది. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రతరం కావడంతో పోలీసులు పక్కనే ఉన్న రహదారులపై వాహన రాకపోకలను తాత్కాలికంగా నియంత్రించారు. స్థానిక ప్రజలు, దుకాణదారులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. కొంతసేపు వాణిజ్య కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. సమయానికి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని నియంత్రణలోకి తీసుకువచ్చారు. అయితే స్టేషన్ వద్ద ఇంకా కొంతమేరకు ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మొత్తం ఘటన మరోసారి సోషల్ మీడియా వ్యాఖ్యలు, రాజకీయ భావోద్వేగాలు, చట్టపరమైనటువంటి చర్యల మధ్య సున్నితమైన సమతుల్యత అవసరమని స్పష్టం చేస్తా ఉంది. ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛ, మరోవైపు వ్యక్తిగత గౌరవం మరియు చట్ట పరిరక్షణ మధ్య ఉన్నటువంటి సరిహద్దులు మరింత స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తున్నప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. తదుపరి చర్యలు కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉన్నాయి. మొత్తం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తుందని మనం చెప్పుకోవాలి. లహరి. వెంకటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.